ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు రేపు ప్లాట్లు అందజేయనున్నారు. సాయంత్రం సీఎం చేతుల మీదుగా ప్లాట్లు కేటాయించే అవకాశం ఉంది. ముందుగా నేలపాడు గ్రామానికి సంబంధించిన రైతులకు ప్లాట్లు అందజేయనున్నారు. ఆన్లైన్లో గ్రామాల వైశాల్యం, రైతులకు ఇచ్చే వైశాల్యం, ప్లాట్ల వైశాల్యం, వాటికి సంబంధించిన సర్వే నెంబర్లు, రైతులకు వివరాలు మాత్రమే అందజేస్తారు. ఫిజికల్ గా భూములు మాత్రం కేటాయించేందుకు మరో 10-15 రోజులు పట్టే అవకాశం ఉంది. లాటరీ పద్ధతిలో ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ ఇలా 2 విభాగాలు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వస్తారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. రైతులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్లాట్లు అందుకోవాలని ఆశిస్తున్నారు. అమరావతి క్యాపిటల్లో 217 చదరపు కిలోమీటర్లు 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల రైతులు కేవలం 58 రోజుల్లో ల్యాండ్ పుల్లింగ్కి 34,000 ఎకరాలు ఇచ్చారు. అయితే సిఆర్డీఏ చట్టం ప్రకారం ఆ యొక్క ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ప్లాట్లు చేసి రైతులకు ఇవ్వాలి. దాంట్లో ఎన్నో స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ అన్నీ పూర్తయినాయి. ఈరోజు రైతులకి ప్లాట్లు వేసి ఆ ప్లాట్ల రూపంలో లాటరీ వేసి వాటిని తిరిగి ఇవ్వాల్సిన స్టేజ్కి వచ్చింది. దాన్ని రేపు 20వ తేదీ నేలపాడు ఒక గ్రామంలో రేపు యాక్చువల్గా పెడుతున్నారు. రేపు ఈవినింగ్ 4 o'clockకి నేలపాడు గ్రామంలో రైతులందరినీ పిలిచి అందరి సమక్షంలో లాటరీ వేసి టీవీలు అందరినీ పిలిచి యాక్చువల్గా రైతుల దగ్గరే లాటరీ తీయించి ప్లాట్లు వాళ్ళకి లాటరీలో అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఒక గ్రామం అయిన తర్వాత ఎవ్రీ వీక్ ఒక గ్రామం లెక్కన అక్టోబర్ 14వ తేదీకి అన్ని గ్రామాలకు పూర్తి చేసేటట్టుగా